బహుశా నేను చెప్పబోయే ఈ వార్త మీ గుండె బరువెక్కించే వార్త. విషాదకర ఘటన సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో చోటు చేసుకుంది. అత్తతో గొడవపడి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అయితే పిల్లలు స్కూల్కు వెళ్ళొచ్చేసరికి రమ్య విగత జీవిగా మారింది. తల్లి మృతదేహంపై పడి చిన్నారులు రోధించారు. అమ్మ లేయమ్మ, కళ్ళు తెరవమ్మ అంటూ ఆ పిల్లలు ఏడుస్తుంటే అక్కడున్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది. కృష్ణహరి రమ్య దంపతులకు 3 పిల్లలు. ఇక కృష్ణహరి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రమ్య అత్తతో గొడవ పడింది. అప్పటికే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తతో గొడవ పడిన రమ్య బలవన్మరణానికి పాల్పడింది. తీరా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లి విగత జీవిగా కనిపించింది. ఆ తల్లిని చూసి ఒక్కసారిగా ఆ పిల్లలు తల్లి మృతదేహం పడి అమ్మ లేయమ్మ, కళ్ళు తెరవమ్మ అంటూ గట్టిగా ఏడ్చారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ చెందిన కృష్ణహరి రమ్య దంపతులకు ఈ 3 పిల్లలు. హరి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో అత్తతో గొడవపడి రమ్య ఉరేసుకొని చనిపోయారు. ఈ నేపథ్యంలో పిల్లలు స్కూల్కి వెళ్ళారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడి ఉండడంతో ఆ 3 పిల్లలు ఏడుస్తున్న తీరు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు కూడా చూడండి. ఎందుకంటే ఈ స్టోరీ వింటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తోంది. ఇది బొప్పాపూర్లో చోటు చేసుకుంది, ఎల్లారెడ్డిపేట మండలంలో. ఒక్కసారి ఆ ఘటన జరిగిన తీరు, ఆ పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడండి. భరించింది. ఇప్పుడేమైంది మరి ఆమెకు అనుకుంటారో కూడుకుంటారు కానీ ఏంది చిన్న పోరాలను రోజు చూడాలి. చూసారుగా ఆ పిల్లలు ఏడుస్తున్న తీరు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, కానీ ఇంట్లో జరిగిన గొడవ ఆ పిల్లలకి తెలియదు. ఇంట్లో రమ్య తన అత్తతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి కూడా లేడు, తండ్రి ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాడు. అత్తతో గొడవపడ్డ రమ్య ఇక బలవన్మరణానికి పాల్పడింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లిని విగత జీవిగా చూసి ఒక్కసారిగా బోరున విలపించారు. అమ్మ లేవమ్మా అంటూ ఆ పిల్లలు కళ్ళు తెరవమ్మ అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కూడా నిజంగా అక్కడున్న వాళ్ళందరినీ ఏడిపించింది, కంటతడి పెట్టించింది. పొద్దున్నే చక్కగా తయారు చేసి తలదువ్వి అన్నం తినిపించి డ్రెస్ వేసి నిజంగా పిల్లల్ని తయారు చేసి పంపించిన ఆ తల్లి మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి విగత జీవిగా పడి ఉండడంతో ఒక్కసారిగా పిల్లల బాధ చెప్పరానిది. ఒకసారి చూడండి, ఆ పిల్లలు అప్పటికే ఇంట్లో తల్లి చనిపోయిన స్థితిలో ఉంది. పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చారు. అప్పుడే పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్న క్రమంలో ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇక తల్లి డెడ్ బాడీపై పడి ఏడుస్తున్న దృశ్యాలు, కొన్ని నిబంధనల దృశ్యం మేము మీకు చూపించలేకపోతున్నాం.
పిల్లలు అప్పుడే ఇంటి నుంచి స్కూల్ నుంచి తిరిగి వచ్చారు. అదిగో ఆ లోపల తల్లి విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని ఇంకా అప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నారు పిల్లలంతా కూడా. ఆ ముగ్గురు పిల్లలు అసలు ఏం జరిగింది వాళ్ళ తల్లికి అంటూ ఆ పిల్లలు అప్పటికి చుట్టుపక్కల జనాలంతా గుమిగూడడం, వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందని తెలుసుకునే కన్ఫ్యూజన్ లోపే ఇక తమ తల్లి లేదు, కన్న తల్లి లేదు అని తెలుసుకొని జీర్ణించుకోలేక పిల్లలు ఏడుస్తున్న తీరు కూడా నిజంగా అందరినీ బాధ పెట్టించింది, నిజంగా కంటతడి పెట్టించిన పరిస్థితి. తండ్రి దుబాయ్లో ఉంటున్నాడు, తల్లి అక్కడ ఆ ఇంట్లో ఉంటున్నారు అత్తతో కలిసి. కానీ అత్తతో పడ్డ గొడవ కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. నిజంగా ఆ పిల్లల్ని ఒంటరి చేసి ఆ తల్లి వాళ్ళను వదిలి వెళ్ళిపోయింది. పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ పిల్లల బాధ వర్ణనాతీతంగా ఉంది. నిజంగా చూస్తున్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది. రైట్, అసలు ఏం జరిగింది? మా కొలీగ్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? స్థానికంగా అత్త కోడలు గొడవపడ్డ నేపథ్యంలో కోడలు బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అసలు కారణం ఏంటి? ఆ దృశ్యాలు చూస్తున్నా నిజంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే ఆ దృశ్యాలు. అసలు ఏం గొడవ ఏంటి? ఎందుకు వాళ్ళు వచ్చేలోపు ఇతను ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? రమ్య ఇటు ఉరివేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని చెప్పి అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా కుటుంబ కలహాలతోనే కలత చెంది రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అయితే పోలీసులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ చిన్నారులు ఏడుస్తున్న తీరు మాత్రము ఆ గ్రామం లోపల అందరినీ కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లోపల ఉండేటువంటి ఈరవేణి రమ్య ఇటు కొద్ది రోజుల క్రితమే తన భర్త దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటు బొప్పాపూర్ లోపలనే ఉండడం జరుగుతుంది. అయితే ఆ కుటుంబము లోపల ఉన్నటువంటి అత్తతో కొద్ది రోజులుగా అయితే ఆ కుటుంబ కలహాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వారిద్దరూ కొన్ని సందర్భాల లోపల ఇద్దరు ఒకరినొకరు దూషించుకోవడం, గొడవపడడం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఇటు పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత అయితే రమ్య ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ తల్లి విగత జీవిగా పడి ఉండడంతో అయితే అమ్మ లేవమ్మా అంటూ ఆ పిల్లలు అందరూ దిక్కులు చూసుకుంటూ అనాథలుగా మారినటువంటి ఆ క్షణాన్ని తలుచుకుంటూ తల్లిని పట్టుకొని లేదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండడం అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ తల్లి ప్రేమకు ఆ ముగ్గురు చిన్నారులు కూడా ఇటు బాల్యంలోనే దూరం అవడంతో ఇటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే కుటుంబ కలహాల నేపథ్యం లోపలనే క్షణిక ఆవేశం లోపల చిన్న గొడవల కారణంగా క్షణిక ఆవేశం లోపలనే ఈ సంఘటనకు పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే చిన్న గొడవలతో ఆ క్షణిక ఆవేశానికి లోనయ్యి ఇలా ఆత్మహత్యలకు వైపు దారి తీయడము అయితే పలువురిని అక్కడ ఉన్నటువంటి వారిని కలవరబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం ఆ తల్లికి చనిపోయే ముందు అయినా కానీ ఆ పిల్లల భవిష్యత్తు గుర్తుకు రాలేదా, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పి విషయం గుర్తుకు రాలేదా అని చెప్పి ఆ గ్రామస్తులు అయితే ఇటు వారికి ఇటు అంటే ఆ చిన్నారుల యొక్క ఏడుస్తున్న తీరును బట్టి అయితే వారు తల్లి ఎంత పని చేసింది, ముగ్గురు పిల్లలను వదిలి ఎలా వెళ్ళిపోయింది, కనీసం ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకునే ముందు ఆ పిల్లలు గుర్తుకు రాలేదా అని చెప్పి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చిన్న గొడవలకు ఇలా క్షణికావేశముతో ఆత్మహత్యలు చేసుకోవడం అయితే ఇటు కనీసం పిల్లలను ముఖమైనా చూడాలి, కనీసం పిల్లలైనా గుర్తు తీసుకోవాలి అని చెప్పి అయితే గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బొప్పాపూర్లో జరిగింది ఘటన. నిజంగా ఆమె బలవన్మరణానికి పాల్పడిన తర్వాత పిల్లల భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. కనీసం ఆ చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆ పిల్లల్ని చూసుకునేందుకు ఎవరో ఒకరు ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ కన్న తల్లితో సమానంగానైతే ఎవరు చూడలేని పరిస్థితి ఉంటుంది. ఎంత ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా కన్న తల్లి ప్రేమ అనేది చాలా అది అనిర్వచనీయంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రేమను ఇక్కడ నుంచి ఆ పిల్లలు నోచుకోలేరు. ఇక ఆ ప్రేమకు దూరమైన పరిస్థితి. విగత జీవిగా తల్లి పడి ఉండటాన్ని చూసి ఆ ముగ్గురు పిల్లలు కూడా నిజంగా
వాళ్ళు రోధిస్తున్న తీరైతే కంటతడి పెట్టేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ పిల్లలు వచ్చేలోపు అప్పటికి ఇంకా ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అక్కడ కిటికీ పెకిలించి లోపల నుంచి డోర్ తీసి ఆమెను బయటికి తీసుకొచ్చారు. ఆ పిల్లలకు అప్పటికి కూడా బయట నిలబడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతటి దారుణ ఘటన ఇది. ఇంట్లో అత్తతో గొడవ పడ్డట్టు తెలుస్తుంది. అసలు ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటే కనుక మాట్లాడి చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన అంశాలు, లేదంటే అంతలా పొసగకపోతే కనీసం వేరే చోట అయినా కాపురం పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. కాస్త ఓపిక, కాస్త సంయమనం పాటిస్తే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయి. కానీ చిన్న చిన్న తగాదాలకు, గొడవలకు, ఆవేశానికి లోనే క్షణికావేశానికి పోయి బలవన్మరణానికి పాల్పడి ఇంట్లో విషాదాన్ని నింపడం అనేది చాలా దారుణం. అందుకే చూడండి, అప్పటికే పిల్లలు చేరుకున్నారు. ఆ కిటికీలను పెకిలించి ఆమెను లోపల నుంచి తీసుకురావడానికి లోపలికి దూరి లోపల నుంచి గడియ తీసి మళ్ళీ ఆమెను బయటకు తీసుకొచ్చిన తెలిసింది. ఇది బొప్పాపూర్లో జరిగిన నిజంగా దారుణమైన ఘటన. ఆమె భర్త దుబాయ్లో ఉంటాడు హరి. అత్తతో ఏదో అంటే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అత్త కోడల మధ్య, అంతేగాని ఇలా ఆ ముగ్గురు పిల్లలు చూడండి, ఎంత చిన్న పిల్లలు. ఆ ముగ్గురు పిల్లల్ని పొద్దున్నే స్కూల్కు రెడీ చేసి పంపించిన ఆ తల్లే మరి ఎందుకు అంత ఆ రకంగా ఆలోచించిందో. పిల్లల భవిష్యత్ ఏంటి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారని కనీస ఆలోచన కూడా చేయకుండా పిల్లల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిన తీరు మాత్రం అందరినీ కలిచివేస్తుంది. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారి పిల్లలు రాగానే ఆ తల్లిని విగతిజీవిగా చూసి లే అమ్మ అంటూ వాళ్ళు ఏడ్చిన తీరు కూడా అక్కడ అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో జరిగింది ఈ ఘటన. ఇక ఈ ఘటనపై ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భరించింది ఇప్పుడేమైంది మరి ఆమెకు అనుకుంటారో కూడుకుంటారు కానీ చిన్న పోరాలను నోళ్ళు చూడాలి.